హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఇంట్రడక్షనే చెప్తున్నాను. నా చేతిలో ఉన్న కాయలు మీలో ఎవరికన్నా తెలుసా లేదా అనేదైతే కామెంట్ చేయండి. మేము కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాము. దీంతో ఎండు చేపలు, టమాటా వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మన పెద్దవాళ్ళైతే చెప్తూ ఉంటారు. ఆహ్, నేనైతే ఇంతవరకు కూడా కమ్మకాయలనే అన్నాను. అయితే ఈ పేరు మాకు తెలియక మేము గూగుల్‌లో సెర్చ్ చేసాము. సెర్చ్ చేస్తే తమ్మకాయలు లేదంటే చెమ్మకాయలనైతే చెప్పారు. టేస్ట్ అయితే నేను చేశాను. కొంచెం మనకి దొండకాయ ఉంటది కదా! ఆ వగరులాగా ఉంది. ఆ వగరే మనకి కూరకైతే టేస్ట్ ఉంటది. నిజంగా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే కట్టెల పొయ్యి మీద ఐరన్ కడాయిలో అయితే చేశాను. ఇంకా దీనికి కావాల్సిన కటింగ్స్ అన్నీ కూడా రెడీ అయితే చేసేసుకున్నాను. ఇవి అయితే మాత్రం నేను ఇవే కరెక్ట్ కాయలనుకున్నాను. కాదండి. ఇంకొంచెం లేతగా ఉన్న కాయలైతే బావుంటాయి. దీనికి ఏమవుతుందంటే లోపల పిక్క ఉంటది గదా! కొంచెం అవైతే ఉడకలేదు. తోలు తోలుగా అయితే ఉన్నాయి. బయట మెత్తగానే ఉడికింది. లోపల కొంచెం తోలు తోలుగా ఉన్నాయి. అందుకని మనం ఏం జేయాలంటే కొంచెం లేతగా ఉన్న కాయల్ని తీసుకోవాలి. ఇక్కడైతే ఎండు చేపలని నీట్‌గా అయితే వాష్ చేసేసాను. కొంచెం వేడి నీళ్ళల్లో కల్లుప్పు వేసేసి అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక తర్వాత కట్టెల పొయ్యినైతే రాజేసేసి ఇంకా ఐరన్ కడాయి అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం ఎండు చేపలుంటాయి గదా! ఎండు చేపలు అలాగే కొంచెం పసుపు గూడా వేసుకోవాలి. 2 కలిపి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకైతే తీసి పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా గూడా నాకైతే తెలీదు. నిజం చెప్పాలంటే నేను యూట్యూబ్‌లో కూడా చూడలేదు. నార్మల్‌గా మనం కర్రీ ఎలా చేసుకుంటామో ఇంకా అలాగే ప్రాసెస్ అయితే మొదలుపెట్టాను. టేస్ట్ బావుంటదో లేదో అని జెప్పేసి ఒక 4 కాయల వరకే కట్ చేశాను. కర్రీ అయితే చాలా బాగొచ్చింది టేస్ట్. అందరికి కూడా టేస్ట్ చేయించాను. ఇంకా ఈ వీటికైతే నా ఒక్కదాని కష్టమే కాదులెండి. అందరి కష్టం యాడ్ అయింది. మా ఆడపడుచుది, మా తోటికోడలు వాళ్ళది ఇవందరియి కూడా యాడ్ అయిపోయాయి. ఇంకా ఇక్కడైతే గ్రీన్ చిల్లీ అలాగే ఆనియన్ కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు అవి కూడా వేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తమ్మకాయలను కూడా వేసేసుకోవాలి. సారీ తమ్మకాయలంటే అంటే మా తోటికోడలు ఇదివరకు దీంతోనే కర్రీలాగా చేసేదంట. మాకు తెలీదు ఆ విషయం. తనని అడిగితే ఇవి కాయలని చెప్పింది. కానీ తీరా అవి చాలా టైం పట్టింది ఉడకడానికి. మీరెప్పుడైనా ట్రై చేయాలంటే మాత్రం కొంచెం లేత కాయలతో అయితే ట్రై చేయండి. అసలు ఈ కాయలు మేము చూడనే చూడలేదమ్మా, నువ్వు కర్రీ ట్రై చేయమంటావేంటి అనుకుంటారేమో. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయంట. నాకు కుదిరితే మాత్రం దీని తీగ, పువ్వులు, కాయలు ప్రాసెస్ ఎలా అంటే దాని తీగ ఎలా ఉంటది ఏంటి అనేదైతే నెక్స్ట్ ఏదైనా వీడియోలో షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మేము అనుకోకుండా వెళ్ళైతే తీసుకొచ్చాను. నిజంగా మేము ఈ కర్రీ చేసుకోకపోతే ఈ టేస్ట్ మిస్ అయ్యేవాళ్ళమేమో అనిపిచ్చింది. అంటే ఇప్పుడు బెండకాయ ఒక టేస్టు, దొండకాయ ఒక టేస్టు, టమాటా ఇలా వెజిటబుల్‌కి ఒక రకమైన ఫ్లేవర్ ఉంటది గదా! అదే ఫ్లేవర్ ఈ తమ్మకాయలకు గూడా ఉంది. కొంచెం దొండకాయ వగరుంటది గదా! ఆ వగరుంది. ఆ వగరు టేస్టే కర్రీకైతే బాగా పట్టి బావుంది. నేను దీంట్లో ఎండు చేపలు కూడా వేయటం వల్ల కొంచెం నాన్ వెజ్ అవి కలిపి సూపర్‌గా అయితే టేస్ట్ వచ్చింది. వీటిని చూసారు కదా! మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగానే ఈ కాయలుంటాయి. దీంతోనే కర్రీ అయితే రెడీ చేశాను. మీలో ఎవరైనా ట్రై చేశారా లేదా అనేదైతే కామెంట్ చేయండి. మీ పెద్దవాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేసే ఉంటారు. మీ తాతమ్మలు గాని, నాయనమ్మలు గాని వాళ్ళకొకసారి చూయించండి టేస్ట్ ఎలా ఉంటది అని కూడా అడగండి వాళ్ళని. అడిగితే వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు బావుంటుందని చెప్పి. ఇంకా నిజంగా నాన్ వెజ్ టేస్ట్ ఎలా ఉంటదో అలా అయితే ఉంది. కొంచెం వగరు ఆ కర్రీకి ఆహ్, ఇంకొంచెం ఎక్స్‌ట్రా టేస్ట్‌నయితే ఇచ్చింది. సో, ఇదండి మనకి ఈ రోజుటి వ్లాగ్ అయితే. ఇది వ్లాగ్ కాదు. ఖచ్చితంగా మీకు ఈ కూరని చూయించాలని చెప్పేసి షూట్ అయితే చేశాను. ఇంకా కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి ఫైనల్లీ ఇంక కలిపేసుకున్నాను. ఇంకా కొత్తిమీర అలాంటి ఫ్యాన్సీ ఐటెమ్ అయితే ఏం వేయలేదులెండి. మన దగ్గర ఉన్నవే నేను అడ్జస్ట్ చేశాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి యూనిక్ రెసిపీస్